వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షకు మనం ఏ విధంగా సన్నద్ధం కావాలి, అందులో మన మైండ్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి అనే విషయానికి సంబంధించి డిఫరెంట్ కాన్సెప్ట్స్ని మనం చూస్తున్నాం. ఈరోజు ఒక 4 అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ని చూడబోతున్నాం. కైజన్ టెక్నిక్, ఇది కాన్సెప్ట్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించింది. కాంపౌండ్ ఎఫెక్ట్ అండ్ హాలో ఎఫెక్ట్ అండ్ డీప్ వర్క్, ఈ 4టికి సంబంధించి మనం ఈరోజు చూద్దాం. మొట్టమొదటి కైజన్ టెక్నిక్ అంటే కాన్స్టెంట్ ఇంప్రూవ్మెంట్ అనమాట. ఎక్స్ట్రాడినరీకి ఆర్డినరీకి తేడా ఏంటి? ఎక్స్ట్రా అనేటటువంటి ఆ పదం. సో విజేతకి ఆ పరాజితుడికి గల తేడా ఏంటి? ఆ ఎక్స్ట్రా అనేటటువంటి ఎఫర్ట్ని పెట్టకపోవడమే. సో మనం ఏం చేయాలి అంటే, ఒకేసారి మనము గొప్ప మార్పులు సాధించకపోవచ్చు, కానీ చిన్న చిన్న మార్పులను కనుక మనం మన జీవితంలో భాగంగా చేసుకుంటే కనుక అది గొప్ప మార్పుకి కారణం అవుతుంది. సో మనం కైజన్ టెక్నిక్ అంటే ప్రతిరోజు మన జీవితంలో కొన్ని పాజిటివ్ చేంజెస్ని, ఒక 1%, ఒక 2% పాజిటివ్ చేంజెస్ని, మార్పులను, మంచి విషయాలను మనము మన లైఫ్లో భాగంగా చేసుకోవాలి. దాన్ని కైజన్ టెక్నిక్ అంటారు అన్నమాట. రెండవది కాంపౌండ్ ఎఫెక్ట్. అంటే మీకు ఈరోజు అంటే ఒకదాన్ని చూసినప్పుడు, సింపుల్గా చూసినప్పుడు, దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థం చేయిస్తాను. ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడితే మీకు పెద్దగా అనిపించకపోవచ్చు, 5 నిమిషాలతో ఏమవుతుందని. ఇలా ప్రతిరోజు 5 నిమిషాలు మీరు ఒక సంవత్సరం పాటు మాట్లాడి చూడండి. సంవత్సరం తర్వాత మీరు మాట్లాడేటటువంటి భాషలో తేడా వస్తుంది. సో మీరు ఫైన్ ట్యూన్గా చేసుకోగలుగుతారు. దీన్ని కాంపౌండ్ ఎఫెక్ట్ అంటారనమాట. ఒక రాయిని మనం కొట్టాలి అన్నప్పుడు 100వ దెబ్బకు కనుక పలిగితే అది 100వ దెబ్బ గొప్పతనం కాదు, 99 సార్లు కొట్టిన తర్వాత ఆ 100వ దెబ్బకు పలిగింది. సో దీన్ని కాంపౌండ్ ఎఫెక్ట్ అంటారనమాట. సో మనకు రిజల్ట్ రావడానికి ముందు చిన్న చిన్నగా ఇంప్రూవ్మెంట్స్ని మన లైఫ్లో భాగంగా చేసుకోవాలి. తర్వాత హాలో ఎఫెక్ట్ అంటే ఒక విషయం నాకు వచ్చు అంటే మిగతా విషయాలన్నీ కూడా నాకు ఏమీ పెద్ద కష్టం కాదు అనుకునేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అనమాట. దీన్ని హాలో ఎఫెక్ట్ అంటారనమాట. అంటే ఒక విషయంలో కనుక మీరు నిష్ణాతులు అయితే పోటీ పరీక్షలో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిలో మీరు అంత నిష్ణాతంగా ఉండాల్సిన అవసరం లేకపోవచ్చు. కాబట్టి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మీరు మిగతా సబ్జెక్టులో స్కోరింగ్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీన్ని హెచ్చరికలా భావించి అన్ని సబ్జెక్ట్స్ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయండి. 4వది డీప్ వర్క్. ఇంతకుముందు మనం చెప్పుకున్న కాన్సెప్ట్లో భాగంగా డిజిటల్ డిటాక్స్ అంటే మనం సోషల్ మీడియాకి దూరంగా ఉండడం, ఫోన్కి దూరంగా ఉండడం, టీవీకి దూరంగా ఉండడం, క్రికెట్కి దూరంగా ఉండడం, సో చాటింగ్కి దూరంగా ఉండడం. ఈ విధంగా మనము కంప్లీట్గా మన ప్రిపరేషన్ మీదే ఫోకస్ పెడితే, డీప్గా మన మైండ్ని ఫోకస్ పెడితే కనుక మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో కైజన్ టెక్నిక్, కాంపౌండ్ ఎఫెక్ట్, హాలో ఎఫెక్ట్ అండ్ డీప్ వర్క్ ద్వారా అద్భుతమైన రిజల్ట్స్ని పొందండి. విష్ యు ఆల్ ది బెస్ట్.